దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవాదేవుని అందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం మాటలు విని బలపరచబడదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చున్న వారును దావీదు కుమారునికి జయము, హోసన్నా, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము, హోసన్నా అని కేకలు వేయుచూ ఉండిరి. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ యొక్క మట్టల ఆదివారం సందర్భంగా శుభాకాంక్షలు, శుభవందనలు తెలియపరుస్తున్నాను. హ్యాపీ పామ్ సండే. ప్రియాతిప్రియుని దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దేవుడు శివ మరణానికి ముందు యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆయనకు ఘన స్వాగతము ఒక గాడిద పిల్ల మీద ఊరేగింపు చేయబడడం జరుగుతూ ఉంటుంది. చూడండి ప్రతి దేవుని బిడ్డలారా, గొప్ప వ్యక్తులు ఎవరైనా కూడా చూడండి, లోకానుసారంగా గమనిస్తే మంచి మంచి వాహనాల మీద బయలుదేరి వస్తూ ఉంటారు. మంచి మంచి గొప్ప జంతువుల మీద బయలుదేరి వస్తుంటారు. ఇక్కడ గాడిద, ఒక పనికి మాలిన గాడిద, కట్టబడిన గాడిద మీద దేవుడు వస్తూ ఉన్నాడు. చూడండి ఎంత తగ్గించుకున్నాడు అనే విషయం ఇక్కడ మనం గమనించుకోవచ్చు. అయితే ఆయన ఆ గాడిద మీద వస్తున్నప్పటికీ ఆ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారండి, వెనకాల ఉన్నవారట, ముందు ఉన్నవారు దావీదు కుమారునికి జయము, హోసన్నా అనే పదాన్ని జయము 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 అని, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని వారు కేకలు వేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. వారి వస్త్రాలు తెచ్చి దారి పొడవునా పరుస్తూ ఉన్నారు, ఖర్జూర మట్టలు ఊపుతూ ఉన్నారు, ఖర్జూర మట్టలు పరుస్తూ ఉన్నారు. అప్పటిదాకా ఆ గాడిద పరిస్థితి ఎవరు ఎక్కని పరిస్థితి, ఎవరు ఉపయోగించుకోలేని పరిస్థితి, ఎవరు వాడుకోలేని పరిస్థితి, కట్టబడిన స్థితిలో, రోడ్డు పక్కన కట్టబడిన స్థితిలో ఉన్న పరిస్థితి. ఆ యొక్క గాడిదను ఎవరు పట్టించుకోవట్లేదు, కానీ దేవుడు పట్టించుకున్నాడు, దేవుడు ఎంచుకున్నాడు. ఈరోజు ఎవరైనా కూడా మీ జీవితంలో నిన్ను ఎవరు లెక్క చేయట్లేదు అని అనుకున్నా కానీ బాధపడడం అవసరం లేదండి. దేవుడు అన్నాడు, గాడిదని వాడుకున్న దేవుడు నిన్ను వాడుకొని నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిపోయేస్తారు. ఇప్పుడు యేసయ్య ఎప్పుడైతే గాడిద మీదకి ఎక్కాడో, గాడిద పిల్ల మీదకి ఎక్కాడో, ఆ గాడిద పరిస్థితి ఏమైందండి? ఆ గాడిద అడుగు పెడితే కింద మొత్తం వస్త్రాలే, మట్టిలో పెట్టట్లేదు. అడుగు పెడితే వస్త్రాలే, అడుగు పెడితే ఖర్జూర మట్టలే. వాటి మీద నడుచుకుంటూ ఎంచక్క హాయిగా వాళ్ళు ఒక రాజుకు ఊపినట్లుగా గాలి ఊపుతున్నప్పుడు దాన్ని ఆస్వాదించుకుంటూ, ఇంతకాలం నాకు ఎవ్వరు నన్ను పట్టించుకోలేదు, కానీ ఎప్పుడైతే యేసయ్య ఎక్కాడో నా పరిస్థితి మార్చబడని చెప్పేసి ఆ గాడిద అనుకుంటాం. ఈరోజు నీ పరిస్థితి కూడా నేను ఎవ్వరు పట్టించుకునే స్థితిలో ఉన్నా నా దేవుడు చెప్తున్నాడు, ఆనాడు కట్టబడిన గాడిద యొక్క కట్లు విప్పిన దేవుడు నీ జీవితంలో కట్టబడిన కట్లు విప్పి నిన్ను దేవుడు వాడుకోబోతున్నాడు. గాడిద మీదకి ఎక్కినట్లుగానే నీ హృదయంలోనికి యేసయ్య వస్తే, నీ కుటుంబంలోనికి యేసయ్య వస్తే నీ జీవితం మార్చబడుతుంది. దావీదు కుమారునికి జయము, ప్రభు స్తుతించబడును గాక, హోసన్న, సర్వోన్నత స్థలంలో జయమని ప్రజలందరూ కేకలు వేస్తూ ఉన్నారు. ఆ కేకలు చూడండి వినేటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి సద్దుకాయులు, పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు వారిని కేకలు వేయడం మాన్పించే ప్రయత్నం చేశారు, కానీ వారికి ఎక్కువ కేకలు వేశారు. ఎక్కువ దేవుని స్తుతిస్తూ ఉంటే అది చూసిన ఆ యొక్క పరిసయ్యులు, పెద్దలు యేసుప్రభు దేవునికి వెళ్ళి, అయ్యా బోధకుడా, నీ ప్రజలు చూడు ఈ విధంగా కేకలు వేస్తున్నారని చెప్పేసి వారిని ఆపండి అని చెప్తే దేవుడు ఏమంటాడు, వారు సృజించకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి, వారిని సృజింపనివ్వండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ప్రియా సహోదరి, సహోదరుడా, నీ నా జీవితాల్లో దేవుని సృజించే విధంగా నీవు ఉన్నావా? ఎవరో ఆపుతున్నారని చెప్పి నువ్వు ఆగుతున్నావా? దేవుని సృజించే విధంగా ఉన్నావా? ఇదిగో నువ్వు దేవుని సృజించాల్సిన అవసరం ఉన్నది. దావీదు కుమారునికి జయము, దేవునికి జయము. ఎప్పుడు జయమండి? ఆయన శిలువ మరణం ఏమైంది? ప్రజలందరికీ జయాన్ని ఇచ్చింది. ఆయన జయించాడు, మరణాన్ని జయించాడు, జయించిన ధీరుడు ఆయన. ఆయన కుమారుడు వంటి నువ్వు కుమారుడైనా, కుమార్తెవైనా, స్త్రీవైనా, పురుషువైనా, చిన్నపిల్లవాడైనా, వృద్ధుడైనా, ఎవరైనా కావచ్చు, ఆయన నమ్మే కనుక నీవు ఆయన కుమారుడు, కుమార్తెగా మార్చబడుతున్నావు. ఆనాడు దావీదు కుమారుడిగా ఉన్న ఆయన శిలువ మరణాన్ని జయించినదిగా ఈనాడు యేసుక్రీస్తు కుమారుడైనటువంటి కుమార్తె వంటి నీ జీవితంలో కూడా దేవుడు జయము కలగజేయించాలని ఆశపడుతూ ఉన్నాడు. దాని ద్వారా ఏమవుతుంది? ప్రభు సూచించబడతాడు, ప్రభు ఘనపరచబడతాడు. నీవు జయించబడితే, నీవు జయమును పొందుకుంటే, నీవు సమస్య నుంచి విడుదల పొందుకుంటే ఏమవుతాడు? దేవునామం ఘనపరచబడుతూ ఉంటుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన విషయం, ఈ యొక్క ఆదివారం సందర్భంగా, మట్టల ఆదివారం సందర్భంగా దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, దేవుడు నీ హృదయంలోకి రావాలని, నిన్ను వాడుకోవాలని, నీ ఇంట్లోకి రావాలని ఆశపడుతున్నాడు. ఆయన ఆశపడిన రీతిగా నీ కట్లు విప్పి నీ జీవితంలో గొప్ప విజయాన్ని దేవునామానికి మహిమకరంగా చేయును కాక. నిజంగా ఈ వాగ్దానము,
ఈ వాక్యము నాతో మాట్లాడిన దేవుడు మాట్లాడినను బలపరిచాడని నమ్మినట్లయితే ఒక చిన్న ప్రార్థన కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుల మహాగణ వందనాలు స్తోత్రములు. ఈ యొక్క మాట్లాడిన సందర్భంగా మాతో మాట్లాడినట్టు ఈ మాటను బట్టి శుచిస్తున్నాం, గణపరుస్తున్నామయ్యా. మమ్మల్ని దీవెనకరంగా మార్చి నీ నా మహిమార్థమైన వేడుకుంటాం. ఆనాడు ఆయన తండ్రి కట్టబడిన గాడిద యొక్క కట్లు విప్పిన దేవా, నేడు మా యొక్క కట్లు విప్పి మమ్మల్ని వాడుకోనండి. మా హృదయంలోకి రండి, మా ఇంట్లోనికి రండి, మా జీవితాలు మార్చండి, గొప్ప కార్యం జరిగిపోచేయండి. దాని ద్వారా ప్రజలందరూ నీ నామాన్ని సూచించే విధంగా అయ్యా మమ్మల్ని వాడుకొని మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకొనిచుకున్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్.